హలో ఆల్, వెల్కమ్ టు పృథ్వీ స్వదేశీ హంగామా. ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత చేసే ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో దీనికి ఫుల్ లైక్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సర్లే అవన్నీ తర్వాత, ఫస్ట్ వీడియో ఏంటంటున్నారా? ఈ వీడియో వచ్చేసి వెరీ ఫేమస్ పూరి కాంబినేషన్గా ఉండే సాగు అనమాట. ఓ, సాగుకే అంత బిల్డప్ అనుకుంటున్నారా? ఈ సాగుకి అంత ఫేమ్ ఉందండి బాబు. అసలు విషయానికి వస్తే మా ఊరి దగ్గర ఉండే టౌన్లో ఒక హోటల్ ఉంటుందన్నమాట. ఆ హోటల్లో చేసే సాగు అనేది చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఎవరైనా కూడా, ఎంతటి వాడైనా కూడా, అసలు ఆకలి లేకున్నా కూడా, ఫుల్ కడుపు నిండా తిని వచ్చినా కూడా ఆ హోటల్ని చూస్తే పూరి సాగు తినేసే వెళ్తారనమాట. ఆ మెయిన్ సాగు కోసమే అంత ఫేమస్. అలాంటి సాగు వచ్చేసి మా అమ్మ ఎన్నో ప్రయత్నాల తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేయడం స్టార్ట్ చేసింది, మీన్స్ నేర్చుకుంది. సో అదే ఈ సాగు రెసిపీ ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నా. మా అమ్మ పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకుంది, బట్ మేము స్టిల్ ప్రయత్నంలోనే ఉన్నాము, స్టిల్ ట్రైనింగ్లోనే ఉన్నాము. సో మీతో పాటు నేను కూడా నేర్చుకోవచ్చు అనేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఏం లేదు, వీడియో చూస్తూ వెళ్ళండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ముందుగా ఒక జార్ తీసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ జీలకర్ర తీసుకొని దాన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఫుల్ కావాల్సినన్ని ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైనన్ని ఆనియన్స్ తీసుకోవాలి. ఎన్ని ఆనియన్స్ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోండి. బట్ మెయిన్ కాషన్ వచ్చేసి ఈ రెసిపీకి, ఈ మెయిన్ సాగుకి, పర్టిక్యులర్ సాగుకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు అవన్నీ వేసుకొని అవి వేగాక ఆనియన్స్ కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా ఆనియన్స్ని కలపాలి. సో కొంచెం ఆనియన్స్ మెత్తబడ్డాక మనము గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలన్నమాట. దాన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీన్స్ కుక్ అవ్వాలి. అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి, క్వాంటిటీ చూసుకొని. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెము ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా రెడ్ మిర్చి, కారం పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకొని వాటర్ అనేవి కొంచెం మసులుతూ ఉంటే అప్పుడు శనగపిండి వచ్చేసి మెల్లగా వేసుకుంటూ స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఎంత కలపాలంటే అసలు ఉండలు కట్టకూడదు, పేస్ట్ లాగా అవుతూ ఉండాలి. ఇది ఎంతవరకు వేయాలి శనగపిండి అంటే మనం తీసుకున్న వాటర్ కొంచెం గట్టిగా అయ్యే వరకు. మరీ గట్టిగా అవ్వద్దు, అలానే మరీ పల్చగా అవ్వద్దు. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించినంత థిక్నెస్ అయితే ఉండాలి. దీన్ని తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం ఉడకాలి, ఎక్కువ వద్దు. కొంచెం ఉడికిన తర్వాత మూత తీసేసి పైనుండి ఇంకొక స్పూన్ ఆయిల్ వేయాలి. ఇదే ఈ రెసిపీకి వచ్చేసి ఒక సీక్రెట్ టిప్ అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా రావాలంటే మొత్తం కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ పైనుంచి ఆయిల్ వేయాలి. వేసి మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అంటే అయిపోయింది. టేస్టీగా ఉండే తెలంగాణ సాగు రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడిగా చేసుకున్న పూరీకి ఇలా సాగు పక్కన వేసుకొని ఒక్కొక్క ముద్ద ఇలా తింటా ఉంటే నాకైతే మా అమ్మ గుర్తుకొస్తుంది. మీకెవరు గుర్తుకొస్తారో చేసుకొని తిన్న తర్వాత తెలుస్తుంది. అసలు ఎవరు గుర్తుకొచ్చారో కామెంట్ బాక్స్లో చెప్పండి, నాకు తెలుస్తుంది. సో ఈ నా లాంగ్ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.